జేఎన్టీయూ హైదరాబాద్ పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు 25-26 అకాడమిక్ ఇయర్లో ప్రాసెస్లో భాగంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లైక్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, పార్ట్ టైం అప్లికేషన్ అయితే ఎలా ఉంటుంది, ఫుల్ టైం అప్లికేషన్ అయితే ఎలా ఉంటుంది, అండ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది ఏమింటుంది, అండ్ యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ కానీ క్వాలిఫైడ్ అయినట్టయితే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఏంటి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ అనేది ఎవరి సూపర్విజన్లో ఉన్నాయి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం జేఎన్టీయూకు సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జేఎన్టీయూ హైదరాబాద్కి సంబంధించిన అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అదేవిధంగా పిహెచ్డి అడ్మిషన్కి సంబంధించి 25-26 అకాడమిక్ ఇయర్లో ప్రాసెస్లో మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫాలోయింగ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అంటూ అండ్ సో ఫ్యాకల్టీస్ ఆఫ్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులు మేజర్ ఫ్యాకల్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. ప్రోగ్రామ్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్టర్నల్ పార్ట్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్ ఉంది, ఫుల్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్ అనేది ఉంది. పార్ట్ టైం పిహెచ్డి ప్రోగ్రామ్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 3 కేటగిరీలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ప్రతి రిలేటెడ్ పిహెచ్డి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టు ది క్యాండిడేట్స్ ఫర్ ఫుల్ టైం పిహెచ్డికి సంబంధించి టోటల్ పీడిఎఫ్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు టోటల్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో టోటల్ మనకి ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో అవన్నీ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టాప్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వన్ బై వన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. దానికంటే ముందు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంపార్టెంట్ డేట్స్లో ఫస్ట్ కమెన్స్మెంట్స్ ఆఫ్ ది ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటూ 24th May 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని ఇవ్వడం జరిగింది. అండ్ వెబ్సైట్ మనకి ఈ రోజు నుంచి అయితే ఎనేబుల్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకు 16th June 2025 అయితే వితౌట్ లేట్ ఫీ అని మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. సో లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీ 1000 రూపీస్ తోటి అండ్ పిహెచ్డి ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్స్ అయినట్లయితే విత్ 200 తోటి అప్లై చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ అని అయితే మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఉంది. ఫస్ట్ మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ చేసే ప్రాసెస్ కావచ్చు, అప్లికేషన్ చేసే ప్రాసెస్ కావచ్చు, మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో ఉన్న లిటిల్ బిట్ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ గురించి కంప్లీట్గా అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు వేకెన్సీస్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం. సో వేకెన్సీస్ తెలుసుకున్న తర్వాత ఇన్ డెప్త్గా సిలబస్ గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకు లాస్ట్లో ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది. వేకెన్సీ పొజిషన్స్ ఫర్ పిహెచ్డి ప్రోగ్రామ్ అంటూ 25-26 అనేది మనకు మెన్షన్ చేశారు. జస్ట్ ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సో నోటిఫికేషన్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు నోటిఫికేషన్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఇక్కడ జేఎన్టీయూకి సంబంధించి హైదరాబాద్ అంటూ వేకెన్సీ పొజిషన్స్ ఫర్ పిహెచ్డి ప్రోగ్రామ్ అంటూ అండ్ 25-26 సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్స్ అంటూ సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. సో సబ్జెక్ట్ వైజ్గా లేదా ఫ్యాకల్టీ వైజ్గా ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంది మనకి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్యాకల్టీ నేమ్ ఇచ్చారు. ఇంజనీరింగ్కి సంబంధించి ఇంజనీరింగ్లో కూడా మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు. సో ఇక్కడ మెటా కల్చరల్కి సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో టోటల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది సబ్జెక్ట్ వైజ్గా మనకి ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ అయితే 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితేనేమో 22 ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో వచ్చేసి 39 ఉన్నాయి. అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే మనకు 20 ఉంది. కంప్యూటర్ సైన్స్లో టాప్లో మనకు వచ్చేసి టోటల్గా 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇలా టోటల్ వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఏ సబ్జెక్ట్లో ఏమున్నాయి
నోటిఫికేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా మళ్ళీ ఒక టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ సబ్జెక్ట్స్కి ఇక్కడ సో యూనివర్సిటీ వారు పిహెచ్డి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు ఇక్కడ బయోటెక్నాలజీ త్రూ ఎంఎస్సీ ద్వారా తీసుకున్నట్లయితే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నానో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫిజిక్స్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఫార్మాటికల్ కెమిస్ట్రీకి సంబంధించి 6 వేకెన్సీస్. ఇలా టోటల్గా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు లిస్ట్ ఇవ్వడం జరిగింది పిహెచ్డి నోటిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా. అండ్ ఇఫ్ మీరు మేనేజ్మెంట్ సైన్స్ స్టూడెంట్స్ అయినట్లయితే సో మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే సో మీరు కనుక మీ పీజీ అనేది మేనేజ్మెంట్లో కంప్లీట్ చేస్తుంటే దట్ టు బి ఎంబీఏ కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ 1 వేకెన్సీ అయితే ఉంది. సో అతి తక్కువ వేకెన్సీస్ అనేది మనకు మేనేజ్మెంట్లో ఇచ్చారు. సో ఇది ఒక బాధాకరమైన విషయం అనుకోవచ్చు. సో ఒకటే ఉంది ఇక్కడైతే ప్రజెంట్ మనకి ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో సో మీరు దీనికి అప్లై చేసుకోవాలి. ఇఫ్ ఒకవేళ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి ఇంగ్లీష్ మెన్షన్ చేశారు. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీరు పిహెచ్డి చేయాలి అనుకుంటే సో ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో అన్ని సబ్జెక్టులు కలుపుకుంటే 213 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ మనకు 213 అనేది మీరు కంపేర్ చేసుకోవద్దు. మీరు ఏ పీజీ కంప్లీట్ చేశారు లేదా ఏ ఎంటెక్ కంప్లీట్ చేశారా, బీటెక్ కంప్లీట్ చేశారా, రిలవెంట్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ రిలవెంట్ కోర్సుకు సంబంధించి మీ రిలవెంట్ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ పర్టికులర్గా మీరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అవుతారని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది మనకు వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వేకెన్సీస్ అనేది ఎవరి సూపర్విజన్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ బయోటెక్నాలజీ కెమిస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. టోటల్గా మనకు బయోటెక్నాలజీకి సంబంధించిన దాంట్లో 6 వేకెన్సీస్ ఉన్నట్టుగా మనకు అక్కడ చూపించారు. అండ్ ఆ 6 వేకెన్సీస్లో వచ్చేసి ఇక్కడ ప్రొఫెసర్ అరుణగిరి దగ్గర వచ్చేసి మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డాక్టర్ ఉమా మ్యామ్ దగ్గర వచ్చేసి మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ తర్వాత డాక్టర్ ఎల్ సైదా వచ్చేసి మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు సూపర్విజన్ ఎవరి దగ్గర ఉంది ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ అనేది తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. టోటల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అయితే లేట్ అవుతుంది. జస్ట్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో మీ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది ఎవరి సూపర్విజన్లో ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఒక క్లియర్ కట్ నోటిఫికేషన్ అయితే చాలా బెటర్గా ఇచ్చారు. ముందే మనకు ఎవరి దగ్గర వేకెన్సీస్ ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఇది మనకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో ఇది వేకెన్సీస్కి సంబంధించి. నెక్స్ట్ దీనికి సంబంధించిన సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సో మెనీ ఆస్పిరెంట్స్ సిలబస్ సార్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. కాబట్టి మీ పర్టికులర్ సబ్జెక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మీరు సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సిలబస్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సిలబస్ కూడా నేను డౌన్లోడ్ చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ ఫర్ ఎక్స్టర్నల్ పార్ట్ టైమ్ అంటూ పిహెచ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు వీటికి సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు సిలబస్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అంటూ. సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి మీరు అప్లై చేసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకు కనుక దట్ ఈస్ వేకెన్సీస్ కనుక మీరు అప్లై చేస్తే సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది కంప్లీట్గా అయితే ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇఫ్ మీరు ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ సంబంధించి అప్లై చేస్తే ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన టోటల్ సిలబస్ అయితే మనకి ఇచ్చారు. ఈ సిలబస్ నుంచి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఇంజనీరింగ్ అయి ఉంటే సో ఆ రిలవెంట్ సబ్జెక్ట్ అయితే చూడాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా కంప్లీట్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రతిదానికి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ అయితే ఇచ్చారు. ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ సిలబస్ పైన కండక్ట్ చేస్తారనేది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ అనేది మీరు చూడొచ్చు. ఇలా కంప్లీట్ సిలబస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ మీరు చూడొచ్చు. అండ్ అదేవిధంగా సో మనకు ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ అనేది సో ప్రతి సబ్జెక్ట్ సో బయోటెక్నాలజీకి సంబంధించిన సిలబస్ అండ్ దెన్ కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్. సో ఇలా మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో పిహెచ్డికి సంబంధించి ఆ రిలవెంట్ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అయితే కంప్లీట్గా ఉంది. సో ఈ నోటిఫికేషన్ కూడా ఈ సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను డౌన్లోడ్ చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే మనకి వీడియో అనేది లెంతీ అవుతుంది. అవసరమైతే సపరేట్గా మనం సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ అయితే చేసుకుందాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సిలబస్ సంబంధించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ మేనేజ్మెంట్ కానీ హ్యుమానిటీస్ అండ్ సైన్స్కి సంబంధించి కానీ సో వాటి రిలేటెడ్ సిలబస్ కూడా మనకు వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మేనేజ్మెంట్కి సంబంధించి అండ్ ఇది టోటల్గా మనకు సంబంధించిన సిలబస్ అయితే. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది కాబట్టి సో దాని రిలవెంట్ టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన సిలబస్
డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మీ రిలవెంట్ సబ్జెక్ట్ అయితే చూడొచ్చు. అండ్ మోడల్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేది, సో క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా టోటల్గా ఇచ్చారు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అండ్ వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, సిలబస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ మనము బ్యాక్ వెళ్ళినట్టయితే ఎలిజిబిలిటీ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా ఎలిజిబుల్ అవుతారు అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ PhD ప్రోగ్రామ్ 25-26 పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్, ఈ ప్రెస్ నోట్ కూడా నేను మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. JNTUకి సంబంధించి హైదరాబాద్, కూకట్పల్లి అంటూ తెలంగాణ స్టేట్ అంటూ PhD ప్రోగ్రామ్స్ సంబంధించి 25-26 సంబంధించి ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ PhD అని చెప్పారు. ఇంజనీరింగ్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, మేనేజ్మెంట్ సైన్స్ కావచ్చు, హ్యుమానిటీస్ సోషల్ సైన్స్ కావచ్చు, అన్నిటికీ మనకు కలిపి అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ ఎవరైతే PhD అడ్మిషన్స్ తీసుకుంటారో, PhD అడ్మిషన్ తీసుకునే క్యాండిడేట్స్ మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, లేదా 4 years డిగ్రీ తర్వాత వాళ్ళు మాస్టర్ డిగ్రీ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అండ్ అదర్ స్టూడెంట్స్ అయినా కూడా మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇది ఫస్ట్ థింగ్ మనకి. సో ఇక్కడ ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది మీ యొక్క మాస్టర్ డిగ్రీలో ఉండాలని అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు ఆ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్లో PhD అప్లై చేయాలి అనుకుంటే. అండ్ అదర్ ఈక్వాలెంట్కి సంబంధించి కూడా మనకు మెన్షన్ చేశారు. ఇఫ్ ఒకవేళ క్యాండిడేట్ అనేవారు క్లియర్ ఎంపిల్ చేసి ఉంటే, ఎంపిల్కి సంబంధించి 50% మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఉండుంటే సో అది మనకు 10 points అయితే యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో. దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఆర్ మార్క్స్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో 5% మార్క్స్ రిలాక్సేషన్ అనేది, సో ఇక్కడ SC ST OBC స్టూడెంట్స్కి వచ్చేసి 5% మార్క్స్లో రిలాక్సేషన్ అయితే ఉంటున్నారు. సో వీకర్ సెక్షన్ ఉన్నట్టయితే అదర్ కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ మనకు 50% మార్క్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఎవరైతే సో SC ST OBC అండ్ EWS కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు, మీకు 50% మార్క్స్ ఉన్నా కూడా మీరు దట్ ఈజ్ మీ యొక్క మాస్టర్ డిగ్రీలో మీరు ఎలిజిబుల్ అవుతారు PhD అప్లై చేయడానికి. బట్ మనం వీటిని ప్రూవ్ చేసుకోవడానికి కేటగిరీ సర్టిఫికేట్ అయితే, నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు సో క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ UGC నెట్ అండ్ CSIR నెట్ అండ్ వ్యాలిడ్ స్కోర్ కార్డు ద ఫెలోషిప్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ది ఎంట్రన్స్ టెస్ట్. ఒకవేళ మీరు కనుక సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మళ్ళీ సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు, సార్ మాకు నెట్ ఉంది, సెట్ ఉంది, ఆ CSIR ఉంది, మేము క్వాలిఫైడ్ అయ్యాము, సో మేము ఎంట్రన్స్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలా అంటారు. సో ఒకవేళ మీరు ఈ యొక్క UGC నెట్ కానీ, CSIR కానీ, స్లెట్ కానీ క్వాలిఫైడ్ అయ్యి ఉంటే, గేట్ కానీ క్వాలిఫైడ్ అయ్యి ఉంటే, సో మీరు ఎంట్రన్స్ టెస్ట్కి రాయాల్సిన అవసరం లేదు. బట్ అప్లికేషన్ అయితే మ్యాండేటరీ. సో ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ రాసే వాళ్ళైనా, ఎంట్రన్స్ టెస్ట్ రాయని వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకున్న వారిలో కనుక ఎవరికైనా UGC నెట్ కానీ, CSIR నెట్ కానీ, గేట్ కానీ క్వాలిఫైడ్ ఉంటే మీకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే కాల్ చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్ మనకు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ క్వాలిఫైడ్ UGC నెట్ అండ్ CSIR, సో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వాలి. సో UGC నెట్, CSIR అండ్ అదే క్వాలిఫైడ్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. క్వాలిఫైడ్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది, ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం లేదు. ఇది మనకు మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ దీంట్లో మళ్ళీ ఎలిజిబిలిటీ ఇచ్చారు సబ్జెక్ట్ వైజ్గా, మీరు డీటెయిల్గా అయితే చూడండి. సో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి BE BTech ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, వీటిని మెన్షన్ చేశారు. అండ్ ఈక్వాలెంట్ అని చెప్పారు. తర్వాత సో మాస్టర్ ME MTech MS సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి టోటల్గా ఆ రిలవెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మీకు బ్యాచిలర్ డిగ్రీ రిలవెంట్గా ఉండాలి అండ్ మాస్టర్ డిగ్రీ కూడా రిలవెంట్గా ఉండాలని అయితే మనకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లై చేస్తారో వారు. అండ్ ఎలక్ట్రానిక్ కూడా సేమ్ మనకు సిమిలర్గా బ్యాచిలర్ డిగ్రీ రిలవెంట్ సబ్జెక్ట్లో ఉండాలి, మాస్టర్ డిగ్రీ రిలవెంట్ సబ్జెక్ట్లో ఉండాలని అయితే మెన్షన్ చేశారు. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ దానికి సంబంధించి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీకు అర్థం కానట్లయితే సార్ పర్టికులర్గా మా సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ ఏంటని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మా టీం మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో ఒకసారి మీరు నోటిఫికేషన్ క్లియర్గా చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ బయోటెక్నాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, కెమిస్ట్రీకి మనకు మెన్షన్ చేశారు ఇక్కడ MSc కెమిస్ట్రీ. దాంట్లో మీకు డిఫరెంట్ స్పెషలైజేషన్ తోటి ఏ కెమిస్ట్రీ ఉన్నా కూడా ఎలిజిబుల్ అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎన్వాల్వ్మెంట్ సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, దానికి సంబంధించి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫిజికల్ సైన్స్, ఎర్త్ సైన్స్ అలాంటివి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని పెట్టారు. అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ కానీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ, మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ కానీ, స్టార్ట్స్ కానీ ఉంటే ఎలిజిబుల్ అని అయితే మనకు మెన్షన్ చేశారు. నానో సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫిజిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాటర్ రీసోర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి మేనేజ్మెంట్కి కామర్స్ వాళ్ళు ఎలిజిబుల్ సార్ అని చెప్తారు. బట్ ఇక్కడ ఓన్లీ మనకి MBA అని మెన్షన్ చేశారు, MCom అని మెన్షన్ చేయలేదు. కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి నేను కనుక్కుంటాను. బట్ ఇక్కడ మాత్రం మనకు నోటిఫికేషన్లో ఓన్లీ MBA స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని పెట్టారు. సో కాబట్టి MBA వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి.
దెన్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ సంబంధించి మనకు ఓన్లీ ఇంగ్లీష్ ఉంది అక్కడ. సో ఇంగ్లీష్ వచ్చేసి రెస్పెక్టివ్ మాస్టర్ డిగ్రీ రిలవెంట్ మాస్టర్ డిగ్రీ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంఏ ఇంగ్లీష్ అనేది చేసి ఉండాలి. సో ఇది మనకు ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుసుకున్నాం, అండ్ ఆ వేకెన్సీస్ ఎవరి సూపర్విజన్లో ఉన్నాయనేది తెలుసుకున్నాం, సిలబస్ గురించి తెలుసుకున్నాం, ఎలిజిబిలిటీ గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో అప్లికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది అనే సమ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు, దీంట్లో మనకు సో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ టోటల్గా ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేశారు దీంట్లో, అండ్ అప్లికేషన్ ఫీ కూడా మనకు మెన్షన్ చేశారు. సో నేను చూశాను ప్రీవియస్లో ఆల్రెడీ. సో ఇక్కడ మనం అప్లికేషన్ చేయాలి అంటే ఎవరైతే ఈ యొక్క JNTUకి సంబంధించిన PhD ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క SSC మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అండ్ మీ యొక్క డిగ్రీ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీ యొక్క PG మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ప్రీవియస్ కాలేజ్ అనేది లాస్ట్ టైం మీరు ఎక్కడైతే చదివారో దానికి సంబంధించిన TC కావాలని పెట్టారు. అండ్ తర్వాత నెట్, స్లెట్, గేటు, GPAT, MPhil లైక్ ఇలాంటివి మీరు క్వాలిఫైడ్ అయి ఉంటే వాటికి సంబంధించిన రిలవెంట్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ మీకు ఒకవేళ JRF అనేది ఉంటే ఆ రిలవెంట్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. అండ్ BC, SC, ST కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇఫ్ మీరు EWS కేటగిరీ స్టూడెంట్స్ అయితే EWS కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే ఆ రిలవెంట్ సర్టిఫికేట్ అయితే మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ రీసెర్చ్ ఏమైనా పబ్లిష్ చేసి ఉంటే గతంలో వాటికి సంబంధించిన జర్నల్స్ యొక్క ప్రూఫ్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రీసెర్చ్ టాపిక్ అండ్ వర్క్ ప్రపోజల్కి సంబంధించి సో అట్లీస్ట్ 500 వర్డ్స్ తోటి మీరు దాన్ని ఫిలప్ చేసి అప్లోడ్ చేయాలని కూడా మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రపోజల్ కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్లోనే అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ థింగ్స్ వచ్చేసి మనం సో ఫుల్ టైం అప్లికేషన్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్, అండ్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఫీ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ కేటగిరీకి ఒక విధంగా అయితే ఉంది. అప్లికేషన్ ఫీ అనేది మనం వాటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ అప్లికేషన్ ఫీ అండ్ అదర్ పేమెంట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2000 రూపీస్ ఫర్ OC/BC స్టూడెంట్స్కి. ఎవరైతే ఈ యొక్క PhD మనం చెప్పుకున్న సబ్జెక్ట్స్కి అప్లై చేయాలనుకుంటారో మీరు 1 పేపర్కి అప్లై చేసి 2000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఇఫ్ మీరు SC, ST పర్సన్స్ విత్ డిజబిలిటీ కేటగిరీ అయితే 1500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. వన్స్ మీరు ఈ యొక్క PhD ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయ్యి అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి మీరు అడ్మిషన్ తీసుకున్నట్లయితే దానికి సంబంధించి ఫీ కూడా మనకు మెన్షన్ చేశారు. PhDకి ఫీ ఎంత అనేది ఇది చాలా క్లియర్గా ఉంది, నోటిఫికేషన్ అయితే క్లియర్ కట్గా. సో మనకు అడ్మిషన్ తీసుకోవాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ PhD ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్ అయ్యి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత అడ్మిషన్ వేసేటప్పుడు మీరు అడ్మిషన్ ఫీ 1500 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ ట్యూషన్ ఫీ ఫర్ ఇయర్ వచ్చేసి 20,000 అయితే ఉంటుంది ఫర్ యానం. ఇది ఎవరికి అంటే ఫుల్ టైం PhD చేసే ఆస్పిరెంట్స్కి మనకి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్. అండ్ దీంట్లో మనకు పార్ట్ టైంకి సంబంధించి కూడా ఉంది. సో పార్ట్ టైం ఇన్ఫర్మేషన్ కూడా చూడాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్ట్ టైంకి సంబంధించి కూడా పార్ట్ టైం మీన్స్ మీరు రెగ్యులర్గా కాకుండా సో ఇర్రెగ్యులర్గా మీ వర్క్స్కి అటెండ్ అవుతూ మీకు సంబంధించిన అదర్ వర్క్స్ చేస్తూ ఇక్కడ మనం PhD అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ పార్ట్ టైం PhD ప్రోగ్రామ్ సంబంధించి. అండ్ దీంట్లో కూడా ఆల్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మనకు ఫుల్ టైంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పార్ట్ టైంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ అనేది చేసుకుంటే మీరు PhDలో జాయిన్ అయ్యేటప్పుడు అది ఫుల్ టైం కావాలా పార్ట్ టైం కావాలని డిసైడ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్ మాత్రం మనకు సపరేట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ సో దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవైతే కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి అప్లోడ్ చేయాలనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ టోటల్ థింగ్స్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న థింగ్సే. నెట్ క్వాలిఫైడ్ అయితే ఆ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్ని కావాల్సి ఉంటుందని. PhD ఎవరైతే JRF క్లియర్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫుల్ టైం చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి పార్ట్ టైం అనేది ఉండదు. అంటే మీకు స్టైపాండ్ అనేది కావచ్చు, లేదా మీకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కావాలి అనుకుంటే మీరు ఫుల్ టైం PhD చేయాలి. పార్ట్ టైం చేసే వాళ్ళకైతే రాదు అది. అండ్ దీంట్లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ సెషన్లో కూడా కంప్లీట్గా మాట్లాడుకుందాం వీడియోస్ గురించి అయితే. అండ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ టైం డ్యూరేషన్ ఏంటి అనేది కూడా దీంట్లో మనకు మెన్షన్ చేశారు. సో ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనకు 100 మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసి సో మీరు ఇఫ్ OC కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు 40% మార్క్స్ అనేది ఎంట్రన్స్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది. ఇఫ్ BC అయితే 35% అనేది రావాల్సి ఉంటుంది. ఇఫ్ SC ST అయితేనేమో 30% అనేది మీకు మార్క్స్ రావాల్సి ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్లో. అలా వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ అనేది కూడా సిమిలర్గా ఉంది. మీరు ఫుల్ టైం అప్లై చేసినా పార్ట్ టైం అప్లై చేసినా సో ఫుల్ టైం
అయినా పార్ట్ టైం అయినా అప్లికేషన్ ఫీ సేమ్ ఉంది. సో మీరు ఓసీ క్యాండిడేట్స్ అయినా బీసీ క్యాండిడేట్స్ అయినా 2000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. 1500 వచ్చేసి ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఇఫ్ మీకు సీట్ వచ్చినట్టయితే 1500 రూపీస్ అనేది అడ్మిషన్ కట్టాలి. మీరు పార్ట్ టైం చేసే ఫర్ ఇయర్ వచ్చేసి 30,000 కట్టాల్సి ఉంటుంది. మీరు ఫుల్ టైం చేసే ఫర్ ఇయర్ వచ్చేసి 20,000 అయితే అక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఫుల్ టైం పార్ట్ టైంలోనే ఇంకొకటి ఉంది మనకు, అది ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్లో చేయడానికి పిహెచ్డి అనేది. సో దీనికి సంబంధించి కొంచెం ఫీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఇండస్ట్రీస్కి సంబంధించిన స్ట్రక్చర్ కూడా. అండ్ దీంట్లో కూడా డైరెక్ట్గా మనము సో అప్లికేషన్ ఫీ ఎంత ఉంది అనే ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకుందాము. సో అప్లికేషన్ ఫీ చూసినట్టయితే మీరు ఇక్కడ సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 5,000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఇది పార్ట్ టైం ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్లో చేయడానికి. అండ్ విత్ లేట్ ఫీ 2,000 అయితే మెన్షన్ చేశారు మనకు. అండ్ సో మీకు ఒకవేళ ఎంట్రన్స్ టెస్ట్ క్రాక్ చేసుకొని మీకు సీట్ వచ్చినట్టయితే అడ్మిషన్ అయ్యేటప్పుడు 5,000 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఇయర్ వచ్చేసి మీరు 60,000 అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా మన నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే స్పెషల్గా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మనం వీడియోలో చూసిన ప్రతి పీడిఎఫ్ ప్రతి ప్రెస్ నోట్ ఏదైతే ఉందో అది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తామో, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ అయితే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.